జై శ్రీకృష్ణ. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, అనన్యభక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడవైన నీ సగుణ రూపమును ఆరాధించువారును కేవలము అక్షరుడగువగు సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావంతో సేవించువారును కలరు. ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగు విధులెవరు? శ్రీ భగవానువాచ. శ్లోకం 2. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాన్ నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ తే మే యుక్తతమామతాః. శ్రీ భగవానుడు ఇట్లనెను, పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయము. జై శ్రీకృష్ణ. 3వ శ్లోకం. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. 4వ శ్లోకం. సన్నియంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఈ 2 శ్లోకముల తాత్పర్యము. కానీ ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరుచుకొనిన వారును సకల భూతములకును హితమునే కోరుచుండువారును సర్వ ప్రాణులను సమభావంతో చూచువారును యోగులు అనబడుదురు. అట్టివారు మనోబుద్ధులకు అతీతుడును సర్వవ్యాపియు అనిర్వచనీయమైన సర్వరూపము గలవాడును కూటస్థుడును నిత్యుడును నిశ్చలుడును నిరాకారుడును నాశరహితుడును అయిన సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావస్థితులై ధ్యానం చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మమునే పొందుదురు. జై శ్రీకృష్ణ. 5వ శ్లోకం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. కానీ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్త చిత్తులైన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది. ఏలనన దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే. జై శ్రీకృష్ణ. 6వ శ్లోకం. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. కానీ మత్పారాయణులైన ఏ భక్తులు కర్మలన్నింటినీ నాయందే అర్పించి నా సగుణ పరమేశ్వరూపమునే అనన్యభక్తి యోగంతో సంతతము చింతన చేయుచు భజించుచుందురో. 7వ శ్లోకం. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ
మయ్యావేశితచేతసాం. ఓ అర్జున, నాయందే లగ్నమైన మనస్కులైన అట్టి పరమభక్తులను నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరం నుండి ఉద్ధరించెదను. 8వ శ్లోకం. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిన్నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వన్న సంశయః. నాయందే మనస్సును నిలుపుము, నాయందే బుద్ధిని లగ్నము చేయుము, పిమ్మట నాయందే స్థిరముగా నుందువు. ఇందు ఏమాత్రం సందేహమునకు తావులేదు. 9వ శ్లోకం. అత చిత్తం సమాదాతున్ న శక్నోసి మహి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తున్ ధనంజయ. మనస్సును సుస్థిరముగా నాయందే నిలుపుటకు సమర్థుడవు కానిచో అర్జున, అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము. శ్లోకం 10. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసం చేయుటకును ఆసక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము. ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించుట ద్వారా కూడా నన్నే పొందెదవు. 11వ శ్లోకం. అతైతదప్యసక్తోసి కర్తుం మధ్యగమోశ్రితః అథైతదప్యసక్తోసి కర్తుం మధ్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగన్ తతః కురు యతాత్మవాన్. మత్ప్రాప్తికై వలయు యోగమును ఆశ్రయించి సాధన చేయుటకును నీవు ఆసక్తుడవైనచో బుద్ధీంద్రియాలను వశమునందు ఉంచుకొని సకల కర్మఫలములను త్యజింపుము. శ్లోకం 12. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానధ్యానన్ విశస్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగశ్చాగచ్ఛాంతిరనంతరం. తత్వము నిరంగకయే చేయు అభ్యాసము కంటెను జ్ఞానము శ్రేష్టము. కేవలం పరోక్ష జ్ఞానము కంటెను అనగా అనుభవరహితమైన జ్ఞానము కంటెను శాస్త్ర పాండిత్యము కంటెను పరమేశ్వర స్వరూప ధ్యానం శ్రేష్టము. ధ్యానము కంటెను కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది. ఏలననా త్యాగము వలన వెంటనే పరమశాంతి లభించును. శ్లోకం 13. అద్వేష్టా సర్వభూతానాం మైత్రకరణ ఏవ చ నిర్మమో నిరహంకారస్ సమదుఃఖసుఖాక్షమే సంతుష్ట సతతయోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిర్ యో మద్భక్తః స మే ప్రియః. ఏ ప్రాణి అందును ద్వేషభావం లేనివాడును, పైగా సర్వ ప్రాణులయందును అవ్యాజమైన ప్రేమ కరుణ కలవాడును, మమతాహంకారములు లేనివాడును, సుఖము ప్రాప్తించినను దుఃఖము ప్రాప్తించినను సమభావము కలిగి ఉండువాడును, క్షమాగుణము కలవాడును, అపరాధికిని అభయమును ఇచ్చువాడును, సర్వకాల సర్వవస్థలయందును సంతుష్టుడై ఉండు యోగియు, శరీరేంద్రియ మనస్సులను వశమునందుంచుకొనిన వాడును, నాయందు దృఢమైన నిశ్చయము గలవాడును అయి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు. శ్లోకం 15. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయద్వేగైర్ముక్తో యస్స చ మే ప్రియః.
లోకమున ఎవరికిని ఉద్వేగము అంటే క్షోభ కలిగింపని వాడును, ఎవరి వలనను తాను ఉద్వేజుడు కానివాడును, ఉద్వేగమునకు గురి కానివాడును అన్నట్టు. హర్షం, ఈర్ష్య, భయము, ఉద్వేగము మున్నగు వికారములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. శ్లోకం 16. అనపేక్షశుచిర్దక్ష ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. ఏమాత్రము కాంక్షలేనివాడును, శరీరేంద్రియ మనస్సులయందు శుచి అయ్యున్నవాడును, దక్షుడును, దక్షపాతరహితుడును, ఎట్టి దుఃఖములకును చెలింపనివాడును, సమస్త కర్మలయందు కర్తృత్వాభిమానములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. శ్లోకం 17. యో న వృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యః స మే ప్రియః. ఇష్ట వస్తుప్రాప్తికి పొంగిపోనివాడును, దేనియందును ద్వేషభావం లేనివాడును, దేనికిని శోకింపనివాడును, దేనిని ఆశింపనివాడును, శుభాశుభ కర్మలను త్యజించిన వాడును అయిన భక్తుడు నాకు ప్రియుడు. శ్లోకం 18. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. శత్రువుల ఎడను మిత్రుల ఎడను సమభావముతో మెలగవాడును. మానావమానములు, శీతోష్ణములు, సుఖదుఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును ఆసక్తిరహితుడును. శ్లోకం 19. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనకేత స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః. నిందాస్తుతులకు చలింపనివాడును, మననశీలుడును, శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తిపడువాడును, నివాస స్థానములయందు మమతాసక్తులు లేనివాడును, స్థితప్రజ్ఞుడును అగు భక్తుడు నాకు ఇష్టుడు. ఏతు ధర్మ్యామృతమిదై యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. ఉపర్యుక్త ధర్మామృతమును సేవించుచు పైన పేర్కొనబడిన ఉత్తమ గుణములను కలిగి ఉండి నిష్కామ భక్తి శ్రద్ధలతో మత్పరాయణులైన భక్తులు నాకు అత్యంత ప్రియులు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోऽధ్యాయః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీరామకృష్ణ. జై శ్రీకృష్ణ.